నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. సింగరేణి సంస్థ పర్యావరణిత మైనింగ్ కి పెట్టింది పేరు. పర్యావరణితంగా మైనింగ్ జరపడమే కాకుండా వివిధ రకాల పర్యావరణిత చర్యల్ని గత కొన్నేళ్లుగా ఆచరిస్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి పర్యావరణిత కంపెనీగా పేరు తెచ్చుకుంటోంది. దీనిపై ప్రత్యేక వార్తను మీకు అందిస్తున్నాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పర్యావరణకు హాని కలిగించని విధంగా తన మైనింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తూ తన సామర్థ్యం మేర బొగ్గు ఖనిజాన్ని తవ్వితీస్తూ దేశ అవసరాలు తీరుస్తూ తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ శాఖల నిబంధనల్ని ఆదేశాల్ని ఎల్లప్పుడూ అమలు చేస్తూ ఈ విషయంలో దేశంలోని ఒక మంచి పర్యావరణిత కంపెనీగా మంచి పేరు తెచ్చుకుంటోంది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సింగరేణి సంస్థ విస్తృత స్థాయిలో ప్లాంటేషన్ అనగా మొక్కలు నాటే కార్యక్రమం, వాటిని సంరక్షించడం, యథాతథ స్థితికి అడవుల్ని పెంచి తిరిగి అటవీ శాఖ వారికి అప్పగించడం వంటి పనులు అత్యధిక ప్రాధాన్యతతో నిర్వహిస్తోంది. ఓబీ డంపుల మీద మొక్కలు పెంచటం, బ్లాక్ ప్లాంటేషన్లో మొక్కలు పెంచటం, అవెన్యూ ప్లాంటేషన్ని తీర్చిదిద్దడం వంటి పనులు నిరంతరాయంగా చేపడుతూ వాటి ఎదుగుదలకు నిరంతరంగా కృషి చేస్తోంది సింగరేణి. ఈ విధంగా మొక్కలు పెంచడం కోసం కంపెనీ వివిధ ఏరియాల్లో ఏర్పాటు చేసిన 11 నర్సరీల నుంచి ఏటా 50 నుంచి 60 లక్షల శాంపిలింగ్స్ని పెంచుతోంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, ముఖ్యంగా అడవుల్లో దాదాపు కనుమరుగైపోతున్న వృక్షజాతుల మొక్కలకు కంపెనీ జీవం పోస్తోంది. రావి, జువ్వి, తాని, వెదరు వంటి దాదాపు 20 రకాల వృక్షజాతుల మొక్కలను అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ పెంచుతోంది. ఈ మొక్కల్ని ఓవర్ బర్డెన్ డంపుల మీద, బ్లాక్ ప్లాంటేషన్ స్థలాల్లో విస్తృత స్థాయిలో నాటడం జరుగుతోంది. మీకు ఇక్కడ పెద్ద అడవిలా కనిపిస్తున్నది కొత్తగూడెం ఏరియాలో గల జీకేఓసి ఓబీ డంపు ఉపరితలం. ఇక్కడ కొన్నేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు సహజ సిద్ధమైన అడవిని తలపింపజేస్తున్నాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం సింగరేణిలో అమలు జరుపుతున్న టాప్ సాయిల్ మేనేజ్మెంట్ ప్రక్రియ. మొక్కలు పాదుకోవాలన్నా, ఎదగాలన్నా భూమి పైపొరలో ఉండే న్యూట్రియంట్స్, మినరల్స్, లాభం చేకూర్చే సూక్ష్మజీవులు ఎంతో అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకున్న యాజమాన్యం ప్రతి ఒక్క ఓపెన్ కాస్ట్ గని ప్రారంభంలో తీసిన టాప్ సాయిల్ అనగా భూమి యొక్క పైపొర మట్టిని ప్రత్యేకించి వేరు చేసి వేరే చోట భద్రపరుస్తూ వస్తోంది. ఈ మట్టిని తిరిగి ఓబీ నింపుకున్న డంపుల ఉపరితలంపైన పరిచి అప్పుడు మాత్రమే మొక్కలు నాటుతోంది. మైన్ ప్లాన్ ప్రకారం ఓబీ డంపులు నిర్దిష్టమైన పరిమితికి చేరగానే అక్కడ ప్లాంటేషన్ పనులు చేపట్టడానికి భూమిని చదును చేస్తారు. అప్పుడు గని ప్రారంభంలో తవ్వి దాచి ఉంచిన టాప్ సాయిల్ అనగా పై మట్టి పొరను తెచ్చి దీనిపై పరుస్తారు. ఆ తర్వాతనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ మట్టిలో మొక్కలకు కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి బాగా పాదుకొని వృక్షాలుగా ఎదగలుగుతున్నాయి. మీరిప్పుడిక్కడ రామగుడ్డం 3 ఏరియాలో గల OC1 పైన టాప్ సాయిల్ పరిచిన ప్రదేశాన్ని చూడవచ్చు. ఇది ఇప్పుడు మొక్కలు నాటడానికి సంసిద్ధంగా ఉంది. సాధారణంగా ఇలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వర్షాకాలంలో అనగా జూన్, జూలై నెలల్లో నిర్వహిస్తుంటారు. నాటిన మొక్కల్లో ఏవైనా చనిపోయినవి ఉంటే వాటి స్థానంలో కొత్త మొక్కల్ని నాటుతూ 100% మొక్కలు పెరిగే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరో విషయం ఏమిటంటే, ఓబీ డంపుల వాలు తలాలపై గల మట్టి కొట్టుకుపోకుండా పైకి లేవకుండా ఉండేందుకు మట్టిని కరిచిపెట్టి ఉంచే ప్రత్యేక వృక్షజాతి మొక్కల్ని వాలు తలాలపై నాటుతున్నారు సింగరేణి అటవీ శాఖ వారు. ఈ విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంతో ఓపెన్ కాస్ట్ డంపులపై నాటిన మొక్కలు ఇప్పుడు అడవుల్ని తలపింపజేస్తున్నాయి. మీరిప్పుడు ఇక్కడ చూస్తున్నది సత్తుపల్లి జేవిఆర్ ఓపెన్ కాస్ట్ గని ఓబీ డంపుల ఉపరితలం. ఇక్కడ కొన్నేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారి ఒక పెద్ద గుట్టపై కనిపించే సహజ సిద్ధమైన అడవిలా రూపుదిద్దుకోవడం జరిగింది. అడవుల నుంచి అంతరించిపోతున్న అనేక వృక్షజాతి మొక్కలు ఇక్కడ జీవం పోసుకుని చెట్లుగా ఎదిగి మనకు దర్శనమిస్తాయి. వెదురు చెట్లతో పాటు ఎర్రచందనం, రావి, జువ్వి, వివిధ రకాల ఫలాలనిచ్చే చెట్లు ఇక్కడ అనేకం ఉన్నాయి. కాబట్టే వివిధ రకాల జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు ఈ అడవికి ఆకర్షితమవుతున్నాయి.
సింగరేణి సంస్థ ప్రతి ఏడాది అతి పెద్ద ఎత్తున చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమానికి నీరు కూడా ఎక్కువ పరిమాణంలో కావాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్న జంతువులు, పక్షులకు కూడా నీరు కావాలి. అలాగే ఓసీ గనుల్లో వాటర్ స్ప్రింక్లింగ్ అనే పనికి కూడా నీరు కావాలి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కంపెనీ వర్షాకాలం నీటిని వృధా చేయకుండా వాటిని నిల్వ చేసి ఉంచటానికి గనుల్లోనూ వెలుపల ఈ విధమైన నీటి సరస్సుల్ని నిర్వహిస్తోంది. ఓపెన్ కాస్ట్ గనుల కోసం అటవీ శాఖ నుంచి సింగరేణి సంస్థ అడవిని సేకరించినట్లయితే బొగ్గు తవ్వకం తర్వాత తిరిగి అడవి రూపంలోనే ఆ భూమిని అటవీ శాఖకు అప్పగించాలని నిబంధన ఉంది. కాబట్టి సింగరేణి సంస్థ తాను సేకరించిన అటవీ ప్రాంతాల్లో బొగ్గు తవ్వకం పూర్తయిన తర్వాత తిరిగి ఆ ప్రాంతాన్ని మట్టితో నింపి దానిపై యథాతథ స్థితిలో తిరిగి మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా పెంచి అడవి రూపంలో ఫారెస్ట్ శాఖకు తిరిగి అప్పగిస్తోంది. దీనినే రీక్లమేషన్ అంటారు. మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది కొత్తగూడెంలో గల జీకే ఓపెన్ కాస్ట్కి చెందిన రీక్లమేషన్ ల్యాండ్. ఇటీవలనే అటవీ శాఖకు దీన్ని అందజేయడం జరిగింది. అలాగే మిగిలిన ఓసీ గనుల వద్ద కూడా ఇటువంటి రీక్లమేషన్ ల్యాండ్ అప్పగింత పనులు నడుస్తున్నాయి. ఓబీ ప్లాంటేషన్తో పాటు అవెన్యూ ప్లాంటేషన్ కూడా నిర్వహిస్తోంది సింగరేణి సంస్థ. గనులకు వెళ్లే దారుల్లో కోల్ బెల్టులు నడిచే మార్గాల్లో ఇరువైపులా పెద్ద ఎత్తున చెట్లను నాటుతోంది. వీటి వల్ల ధూళి నివారణే కాక పచ్చదనం పెంపుదల జరుగుతోంది. అంతేకాదు సింగరేణిలోని అన్ని కార్మిక నివాస కాలనీల్లో ప్రతి రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ని చేపట్టింది కంపెనీ. కార్మికులు కూడా తమ క్వార్టర్ల వద్ద గల ఖాళీ ప్రాంతాల్లో పండ్లు, పూలనిచ్చే మొక్కల్ని విస్తృతంగా నాటుతున్నారు. వాటిని సంరక్షిస్తున్నారు. దీంతో ఏడాది పొడవునా కాలనీలు మొత్తం పచ్చదనంతో కలకలలాడుతూ కనిపిస్తాయి. కాలనీ ప్రాంతాల్లోనే కాకుండా గనులు, కార్యాలయాల్లో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అక్కడి కార్మికులు, అధికారులు కలిసి పచ్చని చెట్లను నాటుతూ వాటిని సంరక్షిస్తున్నారు. కాబట్టే సింగరేణిలోని ప్రతి కార్యాలయం, గని ఆవరణ పచ్చదనంతో కనిపిస్తూ ఉంటుంది. ఇంతేకాదు సింగరేణి సంస్థ అన్ని కాలనీల్లో పర్యావరణిత పార్కులు అనేకం నిర్మించింది. ఈ పార్కులు కార్మికులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా సేవలందిస్తున్నాయి. ఇక గనుల నిర్వహణలో కూడా ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనల్ని కంపెనీ తూచా తప్పకుండా ఆచరిస్తోంది. ఓసీ గనుల్లో మట్టి, బొగ్గు పొరలు పేల్చడానికి అత్యాధునిక నాన్-ఎల్ బ్లాస్టింగ్ విధానాన్ని కంపెనీ అమలు జరుపుతోంది. దీనివల్ల తక్కువ శబ్దం, తక్కువ ప్రకంపనాలు, అతి తక్కువ ధూళి ఎగుస్తోంది. పర్యావరణ అటవీ శాఖలు విధించిన పరిమితులను, ప్రమాణాలకు లోబడే కంపెనీ తన పనులను నిర్వహిస్తోంది. ఈ పేలుడుల తీవ్రతను సీస్మోగ్రఫీ పరికరాలతో ప్రతి బ్లాస్టింగ్ కూడా రికార్డు చేస్తుంటారు. ఎప్పుడూ కూడా పరిమితులు దాటకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు గని యాజమాన్యాల వారు. అలాగే ఓపెన్ కాస్ట్ గనుల హాల్ రోడ్ల మీద, పని ప్రాంతాల్లో వాటర్ స్ప్రింక్లర్ ట్యాంకర్ల ద్వారా, అలాగే స్టాటిక్ స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరాయంగా నీటిని చల్లుతూ ధూళి పైకి ఎగయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గనుల వల్ల గాలి కాలుష్యం జరుగుతోందా, అవి పరిమితులకు లోబడి ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించడానికి ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలు 24 గంటలు ధూళి, గాలి కాలుష్యాలపై ప్రత్యేక యంత్రాలతో వివరాలు నమోదు చేస్తున్నాయి. ఈ రికార్డులు పరిశీలించినప్పటికీ సింగరేణి సంస్థ కాలుష్య నియంత్రణ పరిమితులకు లోబడే ఉంటోందని స్పష్టమవుతోంది. ఇక ఓపెన్ కాస్ట్ గనుల వద్ద నీటి కాలుష్య నివారణకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కంపెనీ ఏర్పాటు చేసింది. భారీ వాహనాలు కడిగినప్పుడు విడుదలయ్యే నీటిలో ఆయిల్, గ్రీజు వంటివి ఉంటాయి కాబట్టి ఈ నీటిని ఈటీపీల్లో శుద్ధి చేస్తున్నారు. ఆయిల్, గ్రీజులు తొలగించి కేవలం శుద్ధి చేసిన నీటిని మాత్రమే బయటికి విడుదల చేస్తున్నారు. ఇక కాలనీల నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేయడానికి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కంపెనీ ఏర్పాటు చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లోని కాలనీలకు అనుబంధంగా ఇవి పనిచేస్తున్నాయి. ఇక్కడ మురుగునీటిని శుద్ధి చేసి కేవలం మంచినీటిని మాత్రమే కాలువలు, చెరువుల్లోకి విడుదల చేస్తున్నారు. ఇంతేకాదు కంపెనీ ప్రాంతాల్లో
ఎండాకాలంలో భూగర్భ నీటి మట్టాలు పడిపోకుండా ఉండేందుకు పలుచోట్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్ని నిర్మించి నిర్వహిస్తోంది సింగరేణి సంస్థ. వీటి వల్ల ఆ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండాకాలంలో కూడా నీటి మట్టాలు పడిపోవడం లేదు. ఇక ఓపెన్ కాస్ట్ గనుల నుంచి వెలువడే నీటిని శుద్ధిపరిచి సమీపంలోని కాలువలు, చెరువుల్లోకి పంపిస్తోంది కంపెనీ. ఈ విధంగా కంపెనీ ఇచ్చే నీటితో వివిధ గ్రామాల్లోని రైతులు ఇప్పుడు 2 పంటలు పండించగలుగుతున్నారు. దీనిపై రైతులు తమ సంతోషాన్ని ప్రకటిస్తున్నారు కూడా. ఓపెన్ కాస్ట్ గనులకు ఆనుకుని కూడా నేడు పచ్చని పంటలు పండించగలుగుతున్నారు రైతులు. ఓసీ గనుల వల్ల తమకు నీరు వస్తుందని, ఎటువంటి నష్టం జరగటం లేదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూసివేసిన భూగర్భ గనుల్లోని ఖాళీ ప్రాంతాలను గతంలో నదుల నుంచి తెచ్చిన ఇసుకతోనే నింపుతుండేవారు. అయితే దీనిని ఎక్కువ శాతం నివారించడం కోసం సింగరేణి సంస్థ ఒక వినూత్నమైన ఆలోచన చేసింది. ఓవర్ బర్డెన్ మట్టి నుంచి ఇసుక తయారు చేసే ప్లాంట్లను 3 చోట్ల ఏర్పాటు చేసింది. ఇక్కడ తయారు చేసే ఇసుకను ఎక్కువ శాతం భూగర్భ గనుల్లో ఖాళీ ప్రాంతాలు నింపడానికి వినియోగిస్తోంది. ఈ వినూత్న ఆలోచనకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు కూడా లభించింది. 2016లో ఇన్నోవేటివ్ మెజర్స్ కింద గోల్డెన్ పీకాక్ అవార్డును ప్రకటించగా దీన్ని సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ దుబాయ్లో స్వీకరించారు. సింగరేణి సంస్థ తాను చేపట్టే ప్లాంటేషన్ పనులతో పాటు తెలంగాణకు హరితహార కార్యక్రమం కింద కూడా మొక్కలు నాటుతూ వస్తోంది. 2015 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏడాది 1 కోటి మొక్కల్ని నాటుతూ వస్తోంది కంపెనీ. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ఈ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటూ మొక్కలు నాటే కార్యక్రమంలో అటు అధికారులు, కార్మికులు పాల్గొనే విధంగా స్ఫూర్తినిచ్చారు. కార్మికులు, వారి కుటుంబీకుల్లో కూడా పర్యావరణిత చర్యల పట్ల అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది వినాయక చవితికి కంపెనీ వారే మట్టి వినాయకులను తయారు చేసి కార్మిక కుటుంబీకులకు అందజేయడం జరుగుతోంది. పర్యావరణ పట్ల అవగాహన కలిగించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం, పర్యావరణ పరిరక్షణ దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది సింగరేణి. గనులు, కాలనీలు, పట్టణ ప్రాంతాల్లో ప్రచార ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్ని, కార్మికుల్ని చైతన్యపరుస్తోంది. సంస్థ చైర్మన్ అండ్ ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సింగరేణి సంస్థలో పర్యావరణిత చర్యలు, మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులు అధిక శాతం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వెళ్తుండగా సిమెంట్, సెరమిక్స్, ఇనుము తదితర 2000 పరిశ్రమలకు కూడా సింగరేణి బొగ్గు అందిస్తోంది. తద్వారా ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని సాధిస్తున్నాయి. సిమెంట్ కర్మాగారాలకు సింగరేణి అందిస్తున్న బొగ్గు వల్ల లక్షల టన్నుల సిమెంటు ఉత్పత్తి అవుతుంది. ఈ సిమెంటు దేశ నిర్మాణ రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సింగరేణి సంస్థ తాను ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 85% వరకు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేస్తోంది. దీంతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్ర, దేశ అవసరాలకు విద్యుత్తును అందిస్తున్నాయి. మిగిలిన బొగ్గును సిమెంటు, ఇనుము తదితర 2000 పరిశ్రమలకు సరఫరా చేస్తోంది సింగరేణి. తద్వారా ఆ పరిశ్రమలు తమ ఉత్పత్తుల్ని సాధిస్తున్నాయి. ఈ ఉత్పత్తులు దేశ ప్రగతికి ఎంతగానో దోహదపడుతున్నాయి. సిమెంటు పరిశ్రమకు కంపెనీ ఏటా సగటున 30 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది. మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో గల 36 సిమెంటు కర్మాగారాలకు సింగరేణి తన బొగ్గు అందిస్తోంది. ఈ బొగ్గుతో సిమెంట్ కర్మాగారాలు ఏటా 200 లక్షల టన్నులకు పైగా సిమెంటును ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ సిమెంట్ ద్వారా రాష్ట్రంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ నిర్మాణ రంగానికి, వ్యవసాయ ప్రాజెక్టుల నిర్మాణానికి, ఇతర నిర్మాణాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. సింగరేణి సంస్థ నుంచి గత 30 ఏళ్లుగా బొగ్గును వినియోగిస్తున్న పరిశ్రమల్లో బిర్లాకు చెందిన కేశవరాం సిమెంట్స్ కూడా ఒకటి. సింగరేణి సంస్థ అందిస్తున్న బొగ్గుతోనే తాము దశాబ్దాల కాలంగా సిమెంటు ఉత్పత్తి చేయగలుగుతున్నామని ఆ సంస్థకు చెందిన ప్రొక్యూర్మెంట్ హెడ్ శ్రీ సందీప్ కొటారి అంటున్నారు. Thankful to Singareni that they are supporting us in all the thick and thins of the company, wherever we require the support, wherever we have asked for the additional quantities, they have supported us.
whenever we have asked for Singareni to give additional quantities, they have supported us in giving the additional quantities. So we are very satisfied. సిమెంట్ సంస్థలకు బొగ్గు సరఫరాపై జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మరియు కోఆర్డినేషన్ శ్రీ కె రవిశంకర్ మాట్లాడుతూ ఇలా అంటున్నారు. సింగరేణి సంస్థ నుంచి 18-19 సంవత్సరంలో మనం 29.35 లక్షలు బొగ్గు సిమెంట్ కర్మాగారాలకు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా 19-20లో చూసినట్లయితే 21.5 లక్షల టన్నులు మనం సరఫరా చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మేజర్ సిమెంట్ కంపెనీస్ అయిన కెషోరం, డక్కన్ సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, మరి అల్ట్రాటెక్ సిమెంట్స్, జువారి, తమిళనాడు సిమెంట్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన దగ్గర నుంచి డ్రా చేస్తూ ఉన్నాయి. 10 లక్షల టన్నుల సిమెంట్కి గాను 1.6 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధంగా డ్రా చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది డిమాండ్. రాబోయే రోజుల్లో మరి నార్మల్సీ వచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పుడే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. నిర్మాణ రంగం కూడా మరి సిమెంటు డిమాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే త్వరలో ఆ డిమాండ్ పికప్ అయ్యి మరి ప్రీ కోవిడ్ తరహాలో మరి డిమాండ్ ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. కరోనా సమయంలో ఖనిజ పరిశ్రమలు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశంపైన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వారు ఇటీవల ఒక వెబినార్ నిర్వహించారు. ఈ వెబినార్లో మాజీ ఎంపీ మరియు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశేషాలు సంక్షిప్తంగా. ఖనిజ పరిశ్రమలపైన కోవిడ్-19 ప్రభావం అనే అంశంపైన హైదరాబాద్లోని ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ సెంటర్ ఆధ్వర్యంలో జూన్ 13వ తేదీన ఒక వెబినార్ను నిర్వహించారు. ఈ వెబినార్ ముగింపు సదస్సులో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ శ్రీ బి వినోద్ కుమార్ రాష్ట్రంలోని ఇంజనీర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వల్ల ఖనిజ పరిశ్రమలు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని, అయినా సరే విపత్కర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని కష్టకాలాన్ని కూడా ప్రగతికి అనువుగా మార్చుకునేందుకు వ్యూహరచన చేయాలని ఆయన ఇంజనీర్లను కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దిష్టమైన సూచనలతో కూడిన నివేదికలు సమర్పించాలన్నారు. ఖనిజ పరిశ్రమల్లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి పార్లమెంటు స్థాయిలో తాను ప్రత్యేక పోరాటం చేశానని, ఈ మేరకు 1952 బిల్లుకు సవరణలు చేయడం జరిగిందన్నారు. బొగ్గు గనుల వేలం, కమర్షియల్ మైనింగ్ ఎక్విప్మెంట్ తయారీ, ఆధునిక పద్ధతులపైన జాతీయ స్థాయిలో గల సింపర్, NIRM వంటి సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వంటి అంశాలపైన చర్చించి నివేదికలు సమర్పించాలని కోరారు. ఉదయం పూట జరిగిన వెబినార్ టెక్నికల్ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ శ్రీ పాపిరెడ్డి ప్రారంభించారు. అంతర్జాతీయ మైనింగ్ మేధావులతో ఈ వెబినార్ నిర్వహించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. ఈ వెబినార్లో ఇంకా సింగరేణి తరఫున GM మార్కెటింగ్ శ్రీ కె రవిశంకర్ మాట్లాడుతూ కరోనా వల్ల బొగ్గు రంగం కూడా సంక్షోభంలో పడిందని, అయినా సరే ఇటువంటి విపత్కర పరిస్థితుల్ని సింగరేణి సంస్థ గట్టిగా ఎదుర్కోగలదన్నారు. అపార అనుభవం, ఇంజనీర్ల సామర్థ్యంతో ప్రభుత్వ ఖనిజ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. టెక్నికల్ సెషన్ కు సింగరేణి కాలరీస్ అడ్వైజర్ మైనింగ్ శ్రీ DN ప్రసాద్ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రారంభ ముగింపు సమావేశాలకు చైర్మన్ డాక్టర్ జి రామేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఇంకా కన్వీనర్ శ్రీ బి రమేష్ కుమార్, గౌరవ కార్యదర్శి టి అంజయ్య, KJ అమర్నాథ్, MS వెంకట్రామయ్య తదితరులు దీనిలో పాల్గొన్నారు. దీంట్లో ప్రత్యేకమైనటువంటి ఆహ్వానితులుగా ఆయా రంగాల్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ వారితో సెమినార్లో పేపర్లు ప్రకటించడం జరిగింది. ఆస్ట్రేలియా, స్వీడన్, NMDC, సింగరేణి, KPMG, PwC అనే వివిధ సంస్థల నుంచి ఆ ప్రతినిధులు వారు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది. చర్చించిన సమస్యలపై కూలంకుషంగా వచ్చేటువంటి నిర్ణయాలు, సూచనలని ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో పర్యావరణ ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన వార్త మీకు అందిస్తున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా పర్యావరణ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగూడెం హెడ్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా GM MP శ్రీ KV రమణమూర్తి హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా GM పర్సనల్ RCIR and PM శ్రీ ఆనందరావు, CMOA ప్రతినిధి K రాజీవ్ కుమార్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి కార్పొరేట్ ఉపాధ్యక్షుడు సోమిరెడ్డి హాజరయ్యారు. DGM పర్సనల్ డి సాల్మన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేనేజర్ శ్రీ రవికిరణ్ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యతని వివరించారు. సీనియర్ PO బేతిరాజు అందరి చేత పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరింపజేశారు.
కొత్తగూడెం జీఎం ఆఫీస్ కార్యాలయంలో పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ సిహెచ్ నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఏరియాలోని సత్తుపల్లి జీకేఓసీ పైన నాటిన మొక్కలు నేడు వనాలుగా మారాయని, సింగరేణి సంస్థ తీసుకుంటున్న పర్యావరణిత చర్యలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సంస్థ ఒక్కటే కాకుండా కార్మికులు కూడా పర్యావరణిత చర్యల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, అధికారులు దామోదర్, ఆర్ నారాయణరావు, శామ్యుల్ సుధాకర్, జ్యోతి, ఇతర విభాగాల అధికారులు దీనిలో పాల్గొనడం జరిగింది. మణుగురు ఏరియాలో జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమం జరిగింది. ఏరియా జీఎం శ్రీ జక్కం రమేష్ దీనిలో పాల్గొన్నారు. సింగరేణి సంస్థ పర్యావరణ చర్యలు అనేకం చేపడుతుందని, పర్యావరణహితంగా మైనింగ్ చేపడుతుందన్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న మైనింగ్ పద్ధతుల గుర్తింపుగా అనేక బహుమతుల్ని సాధించామన్నారు. ఈ సందర్భంగా జీవీఎస్ చంద్రశేఖర్ రచించిన జీవ వైవిధ్య కరపత్రాన్ని జీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆ తర్వాత పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు ఎస్ఓడిజిఎం శ్రీ భోగా వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజనీర్ శ్రీ బసివిరెడ్డి, అధికారులు రమణ, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, వెంకటరమణ, అజయ్ కుమార్, శ్రీనివాస్, రామేశ్వర్, ఉషా, షబ్బీర్ హుసేన్, రమేష్, రాంబాబు ఇంకా ఇతరులు పాల్గొన్నారు. ఇల్లందు ఏరియాలో జరిగిన పర్యావరణ పరిరక్షణ దినోత్సవ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ పివి సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణిత చర్యల్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలన్నారు. కేవలం ప్రభుత్వం, సంస్థలు మాత్రమే చేస్తే సరిపోదని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో కలిసి పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్ఓడిజిఎం మల్లెల సుబ్బారావు, పర్యావరణ అధికారి సైదులు, డీజీఎం వర్క్షాప్ నరసింహరావు ఇంకా ఇతర సిబ్బంది దీనిలో పాల్గొన్నారు. రామగుండం 1 ఏరియాలో పర్యావరణ ప్రతిజ్ఞ స్వీకార కార్యక్రమం జరిగింది. దీనిలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె నారాయణ, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రామగుండం శ్రీ కె రామ్దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ పర్యావరణిత చర్యలు అనేకం తీసుకుంటుందని, ఈ చర్యలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. జీవ వైవిధ్యంపైన నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలిపిన ఉద్యోగులకు ఈ సందర్భంగా జీఎం మెమోంటోస్ ని అందజేశారు. నాటి కార్యక్రమంలో ఇంకా గుర్తింపు కార్మిక సంఘం నుంచి గండ్ర దామోదర్రావు, అధికారుల సంఘం నుంచి సమ్మయ్య, ఎస్ఓడిజిఎం త్యాగరాజు, ఎన్విరాన్మెంట్ అధికారి అంబటి శ్రీనివాస్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎంలు శేష్ కుమార్, సర్వోత్తం, మురళీధర, ఆంజనేయులు ఇంకా ఇతర అధికారులు దీనిలో పాల్గొన్నారు. రామగుండం 2 ఏరియాలో జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తీసుకుంటున్న చర్యలతో పాటు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కూడా పర్యావరణిత చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, అధికారుల సంఘం నుంచి పైడీశ్వర్, ఎస్ఓడిజిఎం సాంబయ్యతో పాటు వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు దీనిలో పాల్గొనడం జరిగింది. రామగుండం 3 అడ్రియాల ప్రాజెక్టు ఏరియా ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటలకు సెంటనరీ కాలనీలోని ఆఫీస్ డయాస్ వద్ద ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థతో పాటు కార్మికులు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా జీఎంలు పిలుపునిచ్చారు. నాటి కార్యక్రమంలో RG3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నుంచి గౌతమ్ శంకరయ్య, అధికారుల సంఘం నుంచి సురేఖ ఇంకా అధికారులు దీనిలో పాల్గొనడం జరిగింది. భూపాలపల్లి ఏరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞా స్వీకార కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జీఎం శ్రీ ఈసీహెచ్ నిరీక్షణ్ రాజు సమక్షంలో జీఎం కార్యాలయంలో నిర్వహించగా దీనిలో సిబ్బంది ఇంకా అధికారులు, వివిధ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ తీసుకుంటున్న పర్యావరణ చర్యల్ని జీఎం వివరించారు. నాటి కార్యక్రమంలో డీజీఎం ఎన్విరాన్మెంట్ ఎస్ రామ్ కుమార్ తో పాటు అధికారులు శ్రీ కె సత్యనారాయణ, ఎస్ అనిల్ కుమార్, వసంత్ కుమార్, సుశీల్ కుమార్, శ్రీ పి రాజేశం ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన పర్యావరణిత పరిరక్షణ కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ మాట్లాడారు. సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ మొక్కల పెంపకంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. ఇక్కడి పర్యావరణిత చర్యలు ఇతరులకు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని దీన్ని కొనసాగించాలన్నారు. అనంతరం పర్యావరణ ప్రతిజ్ఞను అందరూ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం నుంచి శ్రీ సురేందర్ రెడ్డి, అధికారులు చింతల శ్రీనివాస్, నూకా రమేష్ గోవిందరాజు, పర్యావరణ అధికారి కె అమరేందర్ రెడ్డి ఇంకా ఇతరులు పాల్గొనడం జరిగింది.
మందమరి ఏరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం శ్రీ ఏ రమేష్ రావు హాజరయ్యారు. కేవలం పర్యావరణ దినోత్సవాలు జరుపుకోవడమే కాదని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటుతూ వాటి పెంచాలన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అనంతరం అందరూ కలిసి ప్రపంచ పర్యావరణ ప్రతిజ్ఞను స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు శ్రీ వెంకటేశ్వర్లు, మురళీధర్రావు, జగన్మోహన్ రావు, చక్రవర్తి, సత్యనారాయణ, మధుకుమార్, ప్రభాకర్, గుర్తింపు కార్మిక సమితి శ్రీ రమణ, డాక్టర్ ఉషా ఇంకా ఇతర సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి ఏరియాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏరియా జీఎం కార్యాలయంలో అలాగే ఓపెన్ కాస్ట్లు ఇతర విభాగాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. జీఎం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీ కె కొండయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం నుంచి మల్రాజు శ్రీనివాస్, అధికారుల సంఘం నుంచి శ్రీ వి పురుషోత్తం రెడ్డి, ఎస్ఓడిజిఎం సాయిబాబు, పర్యావరణ అధికారి డి నరసింహస్వామి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణిత చర్యల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల సదస్సులో వివరించారు. అనంతరం పర్యావరణ ప్రతిజ్ఞను అందరూ కలిసి స్వీకరించారు.